అదే నువ్వు కొంతమంది ఇప్పుడు పైన పైన పురుగులు ఉంటాయి అన్న, పైన పురుగులో పంపిండి లోపల పురుగులు వస్తున్నాయి, నువ్వు పువ్వు కూడా పోతే ఇప్పుడు చూపిస్తా. నువ్వు రిపోర్టర్ నా ఏమంటారా, బాలాపూర్ చౌరస్తా పక్కపోండి గుడిసెలు వేసుకుని 1000 గుడిసెలు ఉన్నాయి, 1000 గుడిసెలు ఒక్కడ మళ్ళీ అట్లానే ఉన్నాయి. ఎందుకు పంపిస్తలేరు చెప్పు. నేను చెప్తా ఈ క్వశ్చన్ మరాఠీ ఒక్క దీని తర్వాత మాట్లాడతా. ఎందుకు పంపిస్తలేదు నీ క్వశ్చన్ చేస్తున్నా. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఆల్రెడీ పాకిస్తాన్ పంపించేశారు కదా, పంపాలి. ఇంకా 1000 గుడిసెలు నీకు చూపిస్తా, నా ఏమంటారా నువ్వు లైవ్ లో చూపిస్తా. బాలాపూర్ నీకు చూపిస్తా. గవర్నమెంట్ ఎప్పుడో చర్యలు తీసుకొని ఆల్రెడీ పంపించేసారు. ఇప్పుడు మీ దగ్గర ప్రూఫ్స్ ఇప్పుడు మాట్లాడడానికి చూపించడానికి వరల్డ్ లైఫ్ తెలుగు తెలుగు ఇప్పుడే వెళ్దాం, ట్యాక్సీ బుక్ చేద్దాం. 1000 గుడిసెలు ఉన్నాయి. ఎందుకు అక్కడ లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తున్న వాళ్ళకు 1000 గుడిసెలు నీకు లైవ్ లో చూపా. నేను చెప్తున్నా నా మాటను, 1000 గుడిసెలు చూపించకపోతే చెప్పు తీసుకొని పోడు, ఎడమకాలు చెప్పు తీసుకొని నాకు కట్టు, నేను హైదరాబాద్ మొత్తం తిరుగుతా. ఇప్పుడే చూపిస్తా. ఎవడయ్యా అంటే పక్కా ఆఫ్ఘనిస్తాన్, పక్కా పాకిస్తాన్ గుడిసెలు వేసుకొని ఉంటారు. ఖాళీ రిక్షాలు వస్తారు, మున్సిపాలిటీలో పనిచేస్తారు, మాంసా దుకాణం, ఏ దుకాణం ఆ దుకాణంలో పనిచేస్తారు వాళ్ళు. కసరే ఇంకోటి తెలుసా, చెత్త ఎరడం దాంట్లో నువ్వు 1000 రూపాయలు సంపాదిస్తున్నావు రోజు 1000-2000 సంపాదిస్తున్నావు. మనం ఎవడన్నా చాలా ఇంత తక్కువ చెత్త ఏరుకొని ఆఫ్ఘనిస్తాన్ వాడు పాకిస్తాన్ చెత్త ఏరుతాడు కాదు, చెత్త ఏరుకొని 2000-3000 సంపాదిస్తున్నాం. మన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మన కరెన్సీ ఎక్కువ కదా, బిల్డింగ్లు ఉన్నాయి. వాళ్ళకి వెళ్ళగొట్టు ఫస్ట్ దాని మీద ఉద్యమం చేయండి. మన ఉద్యమకారులు తెలంగాణ ఉద్యోగం మీరు మంచి పాటలు పాడిరు. అరే నువ్వు ఏం చెప్తావు ఫైనల్గా నేను ఫైనల్గా గో బ్యాక్ మార్వాడి దాన్ని నేను సమర్థించడం లేదు. ఎందుకు సమర్థించడం లేదంటే నువ్వు ఫస్ట్ పాకిస్తాన్లోని బయట గెలవద్దు, దాని తర్వాత గో బ్యాక్ మార్వాడికి నువ్వు కష్టపడి పాటలు పాడి నువ్వు ఉద్యమం చేసి దెబ్బలు తిని పోలీసులు దెబ్బలు తిని మన తెలంగాణ ఉద్యమంలో బాగా కష్టపడవుదా. సేమ్ మీ తప్పబడితే ఉద్యమకారులను తప్పబడతలేను. ఫస్ట్ నువ్వు బయట ఎలగొట్టు. మన ఇలాకోడు కాదు, మన జాతి కాదు, మన బొమ్మడిదీడ కాడు వాడు. వాడిని ఎలగొట్టు. దాని తర్వాత నేను గో బ్యాక్ మార్వాడి అంటావా, గో బ్యాక్ ఇంకోటి అంటావా, నువ్వే ఉండుకో రాష్ట్రం మొత్తం అని చెప్తున్నాను. అంతేగా కాదా. బట్ ఇక్కడ తెలంగాణ వాళ్ళ నినాదం ఏంటంటే ఇక్కడ షాపులు పెట్టుకొని నాణ్యత వస్తువులు సో వాళ్ళు పాకిస్తాన్ తీసుకున్న వాళ్ళ అనేది వాళ్ళు చేసుకున్నారు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా నీకు ఒకటి తెలుసా, పాత బస్సులో పో, అదేవిధంగా బాలాపూర్ చౌరస్తా పో, తోట ముస్లిం దుకాణాలనే ఉంటుంది. ఇదే పప్పు ధాన్యాలు మనల్ని ఏం లేదన్న పాపులేషన్. నువ్వు పాపులేషన్ ఏడుందంటే మన మార్వాడి వాళ్ళది ఊర్లలో టౌన్ సిటీలలో మెయిన్ ఎక్కువ ఆర్థికంగా మన తెలంగాణ ముఖ్యంగానే చెప్తున్నా, తెలంగాణ ఆర్థిక మొత్తం ఇక్కడ బిజినెస్ ముస్లిం వాళ్ళది ఉంది. 100%. మనం నీకు ఒకటి తెలుసు, మామూలు కపడా చూడు, కపడా అంటే తెలుగులో ఏమంటారు, బట్టలు ఒక్కొక్కటి అది ఆ వ్యవస్థ ఎవరి దగ్గర ఉంది అనుకుంటున్నాను. ఆ మొత్తం ఆ మార్కెటింగ్ ఆ సిండికేట్ ఎవరి దగ్గర ఉంది, మనం పాకిస్తాన్ ముస్లిం వాళ్ళ దగ్గర. ఆడ ఆడిపిస్తున్నాడు పాత బస్సు ఇప్పుడు చూడు. ఆడ 100 రూపాయలకు అమ్ముతాడు, 100 రూపాయలకు షర్టు దొరకదు బయట. మనకు 100 రూపాయలకు అమ్ముతాడు, ఆడు 120, అవసరమంటే 50 రూపాయలకు 3 అమ్ముతాడు. మరి అది ఆ వ్యవస్థ అలాగెందుకు మీరు క్వశ్చన్ ఇస్తలేదు. ఫస్ట్ బయట మన పాకిస్తాన్ సోదరులను బయటకు వెళ్ళగొట్టారు. దాని తర్వాత మన మార్వాడి గో బ్యాగ్ అంటావా, ఇంకో బ్యాగ్, దాని తర్వాత మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సార్ మీకు ఏం చెప్తున్నా అంటే, ఒకటి కమిటీ పెట్టి ఫస్ట్ వీళ్ళందరూ పక్క పంపు. దాని తర్వాత వాస్తవానికి అయితే తెలంగాణ వాదులకు అదేవిధంగా మన తెలుగు వాళ్ళకు కూడా కొద్దిగా నష్టం జరుగుతుంది మార్వాడి వల్ల. అది కూడా కొద్దిగా మీరు మాట్లాడుకొని చేసుకుంటే బెటర్ అని నేను నా ఉద్దేశం. థ్యాంక్ యూ. జై పిఎస్.